ఒక టాయ్ తీసుకుందాము, ఒక గిఫ్ట్ అని చెప్పి తనకి వెళ్తున్నాం. ఎప్పుడు ఒక సాఫ్ట్ టాయ్ కావాలన్నమాట. బ్లెక్ పక్కన పెట్టుకొని మంచి కొంచెం పెద్దది. మరి ఇంతది గూడా గాదు. ఇంతది కావాలండి. సో, తనకి కావాల్సిన మంచి ఏమన్నా టాయ్ దొరికితే తనకిష్టమైన టాయ్ మళ్ళీ చూసి మేమేమన్నా దొరికితే ఖచ్చితంగా తీసుకొని సర్ప్రైజ్ జేయబోతున్నాం తనకి. తనకి ఈ విషయం తెలీదు. ఈ వీడియో చూడండి. చివరి దాకా చూడండి, చూడండి. బాగుంటది. బావుంటుంది సో ఎక్సైటెడ్‌గా. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే టాయ్ షాప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ టాయ్ షాప్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అన్నది మీరు మంచిగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో లెట్స్ గో ఫర్ టాయ్ టాయ్ షాపింగ్. షాప్. సో మేము వెళ్ళబోయే షాప్ పేరు ఏంటంటే టాయ్ ఆర్ అజ్, అంటే టాయ్స్ ఆర్ అజ్ అంటే బొమ్మలంటే మేమే అని ఉద్దేశం అనమాట. బేసికలీ టాయ్స్ ఆర్ అజ్. సో దానికి వెళ్ళిపోతున్నాము. జస్ట్ సింపుల్ ఇక్కడ నుంచి ఒక బస్ ఎక్కితే డైరెక్ట్గా లారెన్స్లో దిగితే అక్కడ పక్కనే ఉంది. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఇదే అండి టాయ్స్ ఆర్ అజ్. సో లెట్స్ గో ఇన్ సైడ్. చలో. తీసుకున్నావా కార్ట్? అంటే కార్ట్ తీసుకునే అంత మనం ఏం కొంటాము అని. ఇదిగోండి. సరే ఇక్కడ అన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. సో రేట్లు చూస్తే $40 అట్లా ఉన్నాయి. ఇదిగోండి, ఇవి చూసారా, $40. ఓకే. సో హృదయాకి ఏది ఇష్టమో నువ్వే చెప్పాలి. హృదయాకి ఏమి ఇష్టమో. తిరిగేసి అప్పుడు చూద్దాం. ఓకే, సరే. మీకు ఇదంతా ఫస్ట్ సెక్షనే, మీకు అన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఈ సెక్షన్లో ఉన్న బొమ్మలు అన్నీ $40. యా, ఈ ర్యాక్ మొత్తం అన్ని 40. ఇది $25 అంట. ఇది చూసారా, $25. బట్ మిగతా సెక్షన్ అంతా మీకు ఇక్కడ పాండాస్ ఉన్నాయి. పాండాస్ చూడలేదా? అదే ఈ పాండాసేనా? ఇవి కూడా అన్ని $40 అట్లా ఉన్నాయి. ఇవన్నీ పాండా కళ్ళు. ఇదిగోండి, మంకీస్, పాండాస్. ఇదేంటి, కౌలా? పోలార్ బేరా? ఓకే, కౌలా. ఇది అచ్చా వేరే కలర్లో ఉంటుంది. ఎస్ పైన ఉంది కోలా. చలో. ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సమ్మర్ అపారల్ అంట. ఇవన్నీ పిల్లల డ్రెస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. స్ట్రాంగ్ దిస్ వే. ఇది గేమ్స్ అనుకుంటా, మెగా కిట్. క్రేజీ ఇదండి. లోపల ఇవన్నీ క్రాఫ్ట్స్ చేసుకోవడానికి. ఇది కూడా $100 అంట. ఇది 99.99. ఇవన్నీ క్లియరెన్స్ అంట. దానికి కావాల్సింది మనం ఏంటి ఇప్పుడు, సాఫ్ట్ టాయ్ తీసుకుందామా లేకపోతే ఏంటి? సో సాఫ్ట్ టాయ్స్ అంటే మరి ఏ సాఫ్ట్ టాయ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. పికిల్ బాల్. సో ఇది పికిల్ బాల్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి బాల్స్ కూడా ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు. కనిపిస్తుందా మీకు? ఏం పికిల్ కావాలండి నీకు? పచ్చడి. దాని పికిల్ బాల్ అని ఎందుకన్నారో తెలుసా మీకు? ఎవరికైనా తెలిస్తే కమెంట్ పెట్టండి. బేసికల్లీ ఇట్ ఈస్ అ పికిల్ బిట్వీన్ టెన్నిస్ అండ్ టేబుల్ టెన్నిస్. అందుకని. ఇదేంటిది? పందె. ఫ్లషీస్ అన్నారేంటి దీని పేరు? మీకు ఏమైనా తెలుసా? నాకు అసలు ఈ టాయ్స్ గురించి ఏమీ తెలియదు. ఈ క్యారెక్టర్లు ఏంటో, ఈ టాయ్స్ ఏంటో. ఓహో, ఆ క్యారెక్టర్లు ఏంటో నాకు ఇవి ఏమీ తెలియదు. ఓకే, ఇవన్నీ నిజంగా క్యారెక్టర్సా లేదా జస్ట్ టాయ్సా? భారీ ఉంది. దేవుడా, చూసారా ఇది? ఇదేదో ఉంది. ఇది ఉంది. మనం దీంట్లో వేసుకుంటాం చూడు, చిన్న చిన్న గోళీ లాంటివి చిన్న పిల్లలకి. ఇది ఎంత వెయిట్ ఉంది? చాలా వెయిట్ ఉంది అది. నాకు తెలిసి ఒక 1 కిలో ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటది నల్లదేంటో. అది కూడా పాండానో కోలానో. వెరైటీగా ఉన్నాయి. ఓ,
ఇది హిప్పో రైనోసరస్. రైనోసరస్. సో దానికి ఏం తీసుకుందాం? ఇది హిప్పో. పో. ఇవన్నీ కూడా రేట్స్. ఇవన్నీ ఇది $45 అంట ఇవి. ఇక్కడ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి. లంచ్ బాక్సెస్ ఇక్కడ ఉన్నాయి చూసావా? ఇవన్నీ లంచ్ బాక్సెస్, పిల్లల లంచ్ బాక్స్లు. నీకు కావాల్సింది ఇట్లాంటివి కదా. తీసుకున్నాం ఇప్పుడు పర్లేదు. నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. మాకు తెలియదు యాక్చువల్గా ఇక్కడ ఉంటాయని. మేము ఇలాంటి వాటి కోసం చాలా ఎతికాం, వాల్మార్ట్ అది ఇది, అంత దొరకలేదు. ఇక్కడ బాగున్నాయి లంచ్ బాక్స్ సెట్స్ అవి. ఇంకా ఇది కూడా చూసా బాగుంది ఇక్కడ. కాకపోతే ఇవన్నీ ప్లాస్టిక్ అంతే తేడా. కానీ ఈ ఏజ్ లో ఇంకా ప్లాస్టిక్ లాగానే మాట్లాడు పిల్లలు. కిచెన్ కావాలన్నది ఒకటి. హాయ్, గుడ్ మార్నింగ్. కీ చైనా? Sorry, I want to go this way. యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదేంటిది? ఏవో సెట్స్. ఆప్షన్స్ బాగున్నాయి. ఓ సాఫ్ట్ ఐస్ మచ్చు ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి బొమ్మలు కావాలా నాకు తెలీదు. ఇలాంటి బొమ్మలు చూస్తే నాకు హాలీవుడ్ బొమ్మలు, దయ్యాలు సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి నాకు. ఏ బొమ్మలో ఏం జీవం వచ్చి ఏం వస్తుందో అని. అదేంటి యానాబెల్. ఇది చూసారా? ఇది భలే ఉంది చూసారా బొమ్మలు? ఇవి ఎంత అనుకుంటున్నారు? సింపుల్గా గెస్ కొట్టది $65 అంట ఇది. చూసారా? ఈ ర్యాక్లో ఉన్నాయన్నీ $65. మరి కింద ఏంటో ఈ డ్రెస్ సెట్లు ఉన్నాయి. అంటే వీటికే డ్రెస్సులు మార్చుకునేది రాజీ. ఈ బొమ్మలు ఉన్నాయా, ఈ బొమ్మలకి డ్రెస్ సెట్ ఇచ్చారు చూసారా? సో ఈ బొమ్మలు కొనుక్కుంటే కావాలంటే అడిషనల్గా డ్రెస్ సెట్స్ ఇచ్చాడు. ఆ డ్రెస్ సెట్స్ కొనుక్కుంటే వాళ్ళు ఆడుకుంటారనమాట. అండ్ దీన్ని క్యారీ చేయడానికి ఒక బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు సపరేట్గా. అది $90 అంట. అందులో ఒక బొమ్మ ఉంటుంది లేదా ఖాళీ బ్యాగ్, అది కూడా. సో అది అట్లా ఉంటుంది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మేకప్ కిట్లు, కిచెన్ సెట్లు. ఇది డాక్టర్ సెట్, ఇది హాస్పిటల్ కిట్. వీల్ చైర్, లెగ్స్, ఇదేదో ఆర్థోపెడిక్ డాక్టర్కి బాగా పనికి వస్తాయి. ఇవన్నీ ఏమో క్యూట్ క్యూట్ బొమ్మలు, బార్బీ. ఓకే, ఇవి ఎంత ఉన్నాయి చూద్దాం. ఇవి $45 అంట. ఇవి ఫస్ట్ రో ఏమో $30 ఉన్నాయి. సెకండ్ రో ఏమో $45, $30, $40 అట్లా ఉన్నాయి. యా, హృదయకు అన్నీ ఇష్టమే. ఇక్కడ ఉన్నాయి అన్నీ ఇష్టమే యాక్చువల్గా. ఏదని తీసుకుంటాం? ఇది బార్బీ సెట్ $30 అంట ఇది. ఆ టీషర్టు ప్యాంటు కలిపి. ఇక్కడ పిల్లలకి ఎవరికన్నా మీకు షాపింగ్ చేయాలనుకుంటే ఓల్డ్ నేవీ వెళ్ళిపోండి. ఓల్డ్ నేవీలో మీకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి, తక్కువలో దొరుకుతాయి. మేము $100 పెడితే ఆల్మోస్ట్ ఒక 4 pairs తీసుకున్నామా. యా, ఇవన్నీ క్లియరెన్స్లో ఉన్నాయి. ఈ బొమ్మలన్నీ ఏంటో, ఇవన్నీ మనకి సంబంధించినవి కాదు. ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బొమ్మలు. మనకి ఇలాంటి బొమ్మలు వద్దు. ఎదిగోండి వెన్స్డే. ఇప్పుడు మా హృదయ వెన్స్డే సిరీస్ చూస్తుంది. దానికి ఇది ఏమైనా తీసుకెళ్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుందేమో. సరే, ఎందుకంటే వెన్స్డే. మీరు ఎవరైనా వెన్స్డే సిరీస్ చూస్తే కింద కమెంట్లో రాయండి మీకు ఎలా అనిపిస్తుందో. కాకపోతే ఇది చూస్తారా, $100 అంట ఇది. క్లియరెన్స్ అంట మళ్ళీ. అది క్లియరెన్స్ది వేరు. క్లియరెన్స్ ఇది. వెన్స్డే ఎట్లా క్లియరెన్స్లో పెడతాడు? అది ఇప్పుడు ట్రెండింగ్ కదా. ఓ, క్లియరెన్స్లోనే పెట్టాడు. ఇది వెన్స్డేనే కదా క్లియరెన్స్. ఇదిగో $30 అంట ఇది. ఇది రేవంత్ అయితే $100. కానీ నాకు ఇది నచ్చలేదు యాక్చువల్గా. ఇది బాగుంది, ఇది ఎగ్జాక్ట్ గా ఉంది. ఇది ఎగ్జాక్ట్గా బాగానే ఉంది కానీ రేవంత్ పార్టీ. ఇదేంటి వెన్స్డే? ఇదేంటిది? ఇదా సీక్రెట్ అంట. ఏంటో చూడు, సీక్రెట్ డైరీ అంట.
ఇన్విజిబుల్ ఇంక్ చిన్న పెన్ గాల్ ఉంది. ఇన్విజిబుల్ ఇంక్ అండ్ పెన్ యూవి అంబ్రెలా. తీసుకుంటావా ఒకటి? టార్చ్ కూడా ఉంది కదా. తీసుకుంటావా ఒకటి? $20. సింపుల్గా ఏదో అదే ఏదో దానికి వెన్స్డేకి సంబంధించింది కూడా ఏదో ఉందని చెప్పుకోవడానికి. చూద్దాం పద. మా హృదయ వెన్స్డే సిరీస్ బాగానే ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే అది తెలుగులో వస్తుందన్నమాట. తెలుగులో చూసుకుంటూ మంచిగా షీఈ్ ఎంజాయింగ్ దట్ సిరీస్. ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చింది మా హృదయకి. నాకు బొమ్మల్లో ఏం నచ్చింది? నాకు ఈ బొమ్మల్లో చాలా నచ్చింది. ఇక్కడ జాబ్ చేసుకుంటావా అయితే చెప్పు. మంచిగా ఉన్నాయి బొమ్మలు. యా టాయ్స్ ఆర్ అస్. కానీ నేను అనుకున్నట్టు కాకుండా పర్లేదు. ఐ మీన్ అఫోర్డబులే ఉన్నాయి, మరి అంత ఎక్స్పెన్సివ్ ఏమి నాకు అనిపించలేదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు చూసారా, ఇప్పుడు $40 ఇంత చిన్న బొమ్మకి పెట్టాలంటే నాకు ఎలానో అనిపిస్తుంది. కానీ ఇదే $40 అక్కడ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి కదా, అది పెట్టాలంటే నాకు ఓకే. కానీ పెద్ద పెద్దగా వస్తున్నాయి కాబట్టి అది కొంచెం అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇది ఎప్పుడు చెయ్యము, ఏదో సంవత్సరానికి ఒకసారి. మా హృదయ కూడా బంగారు తల్లి, అది ఎప్పుడు అడగదు ఇప్పుడు వద్దులే నాన్న తర్వాత కొంటామంటే కామ్ అయిపోతుంది. ఐ ఫీల్ సో బ్లెస్డ్ యాక్చువల్గా అట్లాంటి పిల్లలు ఉంటే. ఇదేగా $6 లో ఉంది యూనికార్న్. తీసుకో. ఏ యూనికార్న్ తీసుకున్నా ఎంత $6 అంట? అంతే $7 యూనికార్న్. ఏదో ఆడుకుంటుంది, దానికి అసలు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం. అసలు మీరు నమ్మరు, మేము ఇంత రేంజ్లో బొమ్మలు షాపింగ్ చేస్తుంది దానికి ఇప్పుడే అనుకుంటా. అసలు ఎప్పుడు కొనలేదు దానికి, బొమ్మలే కొనలేదు. చాలా తక్కువ, చాలా రేరు. అప్పుడప్పుడు మేము ఏదో పార్టీకి వెళ్తే అక్కడ ఇవి ఉంటాయి కదా క్లా మెషిన్స్, ఆ క్లా మెషిన్స్లో 2-3 బొమ్మలు వస్తేనే అది ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయేది. చిన్న చిన్నవి అవే బొమ్మలతో ఆడుకున్నది ఇప్పుడు దాకా. ఓకే చలో పద. తీసుకుంటే తీసుకో, వెళ్దాం మరి వేరే చోటుకి. చలో చలో. డ్రీమ్ హౌస్ అంట, తీసుకో రాజీ. దిస్ సెక్షన్ అసలు హృదయాన్ని తీసుకురాకుండా రావడం మనం చాలా మంచి పని చేసాం. బికాజ్ దిస్ సెక్షన్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ సెక్షన్. అస్సలు ఇట్లాంటి కలెక్షన్ నేను ఇండియాలో ఎక్కడా చూడలేదు. ఇది చూడండి, ఇది అంతా ఎల్సా, ఇవి చూసారా, చెప్పులు మొత్తం ఇంకా అసలు కంప్లీట్ రెడీ అయిపోవచ్చు అనమాట. మా హృదయ చూస్తుంటది కదా ఏంటది రిచ్ అండ్ ఇదిగోండి ఇక్కడ అసలు వాళ్ళకి మొత్తం అన్నీ ఉన్నాయి. ఇదిగోండి షూస్ చూసారు ఎంత క్యూట్ ఉన్నాయి అవి. షూస్ $40 అంటాయి, పేరు మొత్తం ఇంక్లూడింగ్ ఇది కిరీటము, క్రౌన్ అన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్, లిప్స్టిక్, కార్ యొక్క అసలు సెట్లు మామూలుగా లేవుగా. ట్రెండీ ట్రావెలర్ అంట. ఇదిగోండి మంత్రదండాలు కూడా ఉన్నాయి, ఎల్సావి సెట్. మంత్రదండాలు ఇదిగో ఇవి ఏంటి మరి, వీటిని ఏమంటారు, $4 అంట అది. ఇవన్నీ అమెజాన్లో మనకి ఇండియాలో దొరుకుతాయిలే, కానీ ఇక్కడ నేను బాగున్నాయి, మంచిగా ఉన్నాయి కలెక్షన్స్. ఇవి దీంతో పాటు కూడా కొన్ని ఇచ్చాడు. అవును, అదిగోండి హెయిర్ బ్యాండ్ అవి ఇచ్చాడు. ఇది ఫిష్ ది, మెర్మేడా? దానికి అంత మెర్మైడ్ ఏంటి, గుడ్లు ఏంటి, టాయ్స్ ఏంటి. యా అవును, ఇక్కడ ఎక్కడ వెన్స్డే హ్యాండ్ కనపడలేదు నాకు. హ్యాండ్ ఇప్పుడు హాలోవిన్ వెన్స్డే హ్యాండ్ ఉంటే ఇక్కడ వేరే సెక్షన్స్ ఉన్నాయి. క్రిస్టల్స్ ఇవేవో, దాన్ని ఏమంటారు, మైక్రోస్కోప్ అంట ఇది. డైనోసార్ చూసారా,
ఇదంతా ఇంకా సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్ ఇవన్నీ. ఇది బాయ్స్ సెక్షన్ అంతా. ఇదంతా బాయ్స్ సెక్షన్ అనుకో, అందుకే గర్ల్స్ సెక్షన్ అయితే మనం అది చూసారా ఎంత సాఫ్ట్ గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎట్లా ఉందో, ఫుల్ వైల్డ్ వైల్డ్ మారింది. వైల్డ్ వైల్డ్ జురాసిక్ వైల్డ్ అవి ఇవి. ఇదంతా బాయ్స్ సెక్షన్. అది హీరోస్, క్యాట్స్, డ్రైవింగ్లు, కార్లు, పెద్ద పెద్ద మెషిన్లు. అక్కడేమో ఫుల్ సాఫ్ట్ టాయ్స్, క్యూట్ టాయ్స్. పింక్ పింక్. ఓకే, మనకి సెక్షన్ వద్దులే, మనకి ఇదే బాగుంది. బిజీ మై టూల్ బాక్స్ అంట. ఈ టూల్ బాక్స్లో మనం వాడతాం కదా స్క్రూ డ్రైవర్లు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఎవరికైనా ఇది అంతా నాకు తెలిసి బాయ్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ అవి రిపేర్ చేయడాలు, ఇవి రిపేర్ చేయడాలు, ఆడుకోవడాలు. ఇవన్నీ గన్స్. బాయ్స్ బైసికల్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. చలో, ఇవన్నీ యాక్టివిటీ బేస్డ్, ఇవి లెర్నింగ్కి సంబంధించినవి. ప్లే డవ్ అంట, చూసారా డవ్. మా హృదయకి డవ్ అంటే కూడా పిచ్చి. కాకపోతే ప్లే డవ్ ఎంత ఉంది, $50 ఉంది ఇది కూడా. నువ్వు ఒక పని చేయవా, నా ఫోన్ తీసుకొని నీకు ఎక్కడైనా మంచిగా అనిపిస్తే ఫొటోస్ తీస్తుండు, thumbnailకి పనికి వస్తాయి. ఏంటి పిల్లలు ఆడుకోవడానికి ప్లే ల్యాబ్ అంట ఇది. బట్ ఎంత తీసుకుంటారో నాకు తెలిసి పెయిడ్ అనుకుంటున్నా నేను, నాకు తెలియదు. సో ఏమంటున్నా అంటే, ఇక్కడ చూసారా టాయ్స్ ఆర్ అస్ అని ప్లే ల్యాబ్ అని ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు అనమాట. మనం పిల్లలతో వస్తే పిల్లల్ని ఇందులో పడేస్తే వాళ్ళు ఆడుకుంటుంటారు, మనం షాపింగ్ చేయొచ్చు. కనుక్కుందామా నార్మల్గా అదేంటి ప్లే ల్యాబ్ ఎంత అని. యాక్చువల్గా ప్లే ల్యాబ్ కూడా చాలా బాగుంది. లోపల కూర్చొని ఆడుకునేవి, లోపలికి వెళ్ళి యాక్టివిటీస్ చేసేది, ట్రాంపులిన్, ఎగిరేది అన్నీ ఉన్నాయి. బాగుంది. చలో వెళ్దామా. ఇంకేమున్నాయి ఇక్కడ, ఈ టాయ్స్ ఇవి ఉన్నాయి. దెన్ నెక్స్ట్, how much is this play lab for? How much is it to get in? Like yeah, $8 for hour. Is How long? yeah, for how long? During the week is unlimited. Weekends are 90 minutes. Oh, 90 minutes 90 minutes during the for weekend. Oh, thank you. సో అది అక్కడ ప్లే ఏరియా ఉంది కదండి, అది వీకెండ్స్ అయితే 90 minutes అంట, $8 అంట. అండ్ నార్మల్గా అయితే అన్లిమిటెడ్ అంట, $8 అంతే. దట్స్ ఆల్ ఎంట్రీ. ఫర్ $8 షీ కెన్ గో అండ్ షీ కెన్ ప్లే హౌ మచ్ ఎవర్ టైమ్ షీ వాంట్స్ టు. అదే వీకెండ్స్ అయితే దెర్ ఇస్ అ టైమ్ లిమిట్, బికాస్ మేబీ ఎక్కువ మంది ఉంటారేమో. 90 minutes అంట. 90 minutes is also not small time actually. 1.5 hours is a good amount of time. $8కి. యా, సో ఇక్కడ స్ట్రాలర్స్ కూడా ఉన్నాయి. స్టాలర్స్ ఉన్నది అండ్ ఇది కూడా ఉంది, కార్ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకా అన్ని అంటే బేబీ సంబంధించిన అన్నీ అన్నీ కాదు, మనం బేబీస్ ఆర్ఎస్లోకి వచ్చినట్టున్నాం. మనము టాయ్స్ ఆర్ఎస్ నుంచి బేబీస్ ఆర్ఎస్లోకి వచ్చినట్టున్నాం. ఓ, ఇవి ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ.
పడుకోబెట్టడానికి. ఉయ్యాల కాదు కానీ చిన్న బేబీ బెడ్ లాంటిది అనుకోండి. ఓ దీన్ని తోసుకెళ్ళచ్చు కూడా. ఆహా, భలే ఉంది. ఓ టెంట్ హౌస్ లాగా ఉంది బేసికల్లీ. ఫుల్ ఒక చిన్న టెంట్ హౌస్ మోసుకెళ్ళిపోవచ్చు మనం. ఇవన్నీ ఉయ్యాళ్ళు బాగుంటాయి. ఇక్కడ ఉయ్యాలు భలే గమ్మత్తుగా ఉంటాయి, చిన్నగా, చాలా చిన్నగా అంతే. అండ్ ఇది సూదింగ్ వైబ్రేషన్ కూడా ఉందంట. పరుపులు ఉన్నాయి, మ్యాట్రెస్లు పిల్లలకి. ఓకే సరే అయితే మరి మనం ఇంకా ఓ ఇది అంతా ఫుల్ డిస్నీ కలెక్షన్. ఈ ఏరియా మొత్తం డిస్నీ కలెక్షన్ చూసారా. ఇదంతా డిస్నీ కలెక్షన్. ఫ్రోజన్ మా హృదయమ్మ ఫేవరెట్ కపుల్ అంటున్నా, ఫేవరెట్ క్యారెక్టర్స్, ఫ్రోజన్ క్యారెక్టర్స్. క్రయోలా. సో ఇప్పుడు ఇంతకీ ఏం డిసైడ్ చేసాము మరి మనం? ఇవి తీసుకొని ఆ పెద్ద టాయ్ తీసుకుందాం. ఓకే చలో. సో అంతే అండి, బాగుంది షాప్. ఎవరికైనా కావాలంటే బర్త్డే గిఫ్ట్స్ అవి. ఇదంతా హాలోవిన్ కలెక్షనా? లేదు మామూలుదే. అదిగో ఇక్కడ అన్ని హీరో డ్రెస్సులు ఆల్ హాలోవిన్ కాస్ట్యూమ్స్ అండ్ యాక్సెసరీస్ ఆర్ ఫైనల్ సేల్ అంట. హల్క్ అన్నీ ఉన్నాయి. వెన్స్డే ఇది అక్కడేదో ఉంది కానీ మనకి వెన్స్డే హ్యాండ్ దొరకలేదు. వెన్స్డే హ్యాండ్ ఉంటే అదొక్కటి తీసుకునేవాడిని. ఏంటది? ఇవన్నీ చిన్న హాలోవిన్ కలెక్షన్. ఇప్పుడు ఇక్కడ హాలోవిన్ వస్తుంది కదా, అక్టోబర్ 31 అనుకుంటా, లేదా సెప్టెంబర్ 31. అక్టోబర్ 31కి హాలోవిన్స్ ఉంది. సో హాలోవిన్స్కి అన్నీ ఇప్పుడే సేల్స్ కూడా ఖతం అయిపోతున్నాయంట చూసారా. ఫైనల్ సేల్స్లో ఉన్నాయి. ఫుల్ ప్రిపేర్ అయిపోతారు ఇక్కడ హాలోవిన్స్ అంటే. ఓకే లెగోస్ ఉన్నాయి. మనం ఎప్పుడు లెగో సెక్షన్ చూడలేదు. అదిగో అక్కడ. ఒక్కసారి అట్లా వెళ్ళి లెగోస్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. అండ్ దానికి మార్ష్మెలోస్ తీసుకుంటావా? ఎప్పటి నుంచో అడుగుతుంది పాపం. జస్ట్ కొంచెం అది నాకు తెలిసి ఒక 2-3 months నుంచి అడుగుతుందండి మార్ష్మెలోస్. మనం ఒక్కసి కూడా తీసుకోలేదు ఒక్కసారి కూడా. కీ చైన్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ లెగోస్. ఈ లెగోస్ తోటి ఇన్ని క్యారెక్టర్స్ చేసుకోవచ్చు. కానీ లెగోస్ చూసారా అసలు ఆ కాస్ట్ చూసారా? $229 అంటే $230 అంట ఇది. డిస్నీ ల్యాండ్ కట్టడానికి. చిన్న చిన్నవి కూడా ఉన్నాయిలేండి, కానీ స్టిల్ ఐ ఫీల్ 263 pieces ఎంత చూసారా? $70 వితౌట్ ట్యాక్స్. మళ్ళీ ట్యాక్స్ వేస్తాడు దాని మీద, HST అని అదని. లెగోస్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఓ గాడ్ చూసా ఇది $160 అంట, $170, $150. లెగోస్ బాగానే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి యాక్చువల్లీ. అందుకే వీళ్ళని పిల్లల్ని ఎవ్రీ సాటర్డే లైబ్రరీకి తీసుకెళ్తే ఫ్రీ లెగోస్ పడేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోవచ్చు. కానీ మా ఇంటి దగ్గర లైబ్రరీ క్లోజ్ అయిపోయింది ప్రస్తుతానికి. టెంపరీలీ క్లోజ్డ్ ఫర్ మెయింటెనెన్స్. అదే బిల్డింగ్ మొత్తం కూలగొట్టేసి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ లెగోసే, కానీ లెగోస్ బాగానే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కొంచెం.
ఓకే, మరి ఇంకా సాఫ్ట్ టాయ్స్కి వెళ్ళిపోదామా? ఇదేదో కొత్త వర్డ్ నేర్చుకున్నానండి నేను ఇప్పుడే, మీరు గమనించారా? గేమ్స్ ఫర్ కిడల్స్ అంట. అంటే గేమ్స్ ఫర్ కిడల్స్ అంట. అంటే ఏంటి కిడల్స్? ఏంటి? హూ ఆర్ కిడల్స్? ఫ్రమ్ విచ్ ఏజ్ టు విచ్ ఏజ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కిడల్స్ అండి? మీకు ఏమైనా తెలిస్తే కమెంట్లో పెట్టండి. నేనైతే ఫస్ట్ టైం విన్నా ఆ పేరు కిడల్స్ అని. ఓకే, లెట్స్ గో. ఏది ఇవా? సీడీలు ఉన్నాయి మ్మ్. కదా. ఇలాంటి బ్రిడ్జ్ కట్టడానికి లెగోనా? అమ్మో బాబోయ్, ఇవి ఎంత ఉన్నాయి ఇంత పెద్ద పెద్దవి? దీని రేట్ ఎక్కడుంది? రేట్లు అట్లీస్ట్ 200 అయితే ఉంటుంది. యా. చలో అక్కడికి వెళ్దాం. ఇంకా మనం వెళ్ళిపోయి ఆ సాఫ్ట్ టాయ్స్లో ఏదో ఒక టాయ్ పిక్ చేసుకుందాం. ఇక్కడ కీ చైన్స్ అవి ఉన్నాయి. ఏంటిది? ప్లీజ్ కార్డ్ హోల్డర్ ఇంకా అరే భలే ఉంది. ఒత్తుతుంటే అదొక, దాన్ని ఏమంటారు, సాటిస్ఫాక్షన్ అంటారు కదా, ఏఎస్ఎంఆర్ లాగా ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది అది నొక్కుతుంటే. ఎట్లా అడుగు ఓన్లీ స్క్వీజ్ కావాలని, ఇట్లా కాకుండా అడుగు, అదో ట్యాగ్ తీసేసుకోవచ్చుగా మనం కావాలంటే. బాగుంది. ఎంత అది? $7 అంటే $8, $7.99 అంటే. ఇవి ఇలాంటివి బొమ్మలు ఉన్నాయా? స్క్విషీ బొమ్మలు. Excuse me, do you have an exclusive this one rather than the card? Like, The oh, whole, just by itself. yeah. By itself? No, I haven't seen it recently. I know we used to have in these aisles here. Oh, Sorry. no worries, thank you. అయిపోయిందంట. లేదంట. Okay, let's go to the soft toys and finalize. తీసుకుంటే తీసుకో. Hmm? ఒకటి తీసుకుంటున్నా. Let's go. ఇదే అడుగుతుండే, కానీ పింక్ ఏమి లేదు. ఏంటది? పింక్ ఏమైనా కావాలి నాకు, కీ చైన్ అంది. నీకు ఇక్కడ ఉండే చూడు. పిక్నిక్ కిట్టి అంట. హూడీ కిట్టి మరి. సరే పద. ఏమో కొన్ని అసలు మాకు అర్థం కూడా కావట్లేదు ఏమిటో అవి. మగవాళ్ళు అయితే అబ్బాయిలు ఉంటే, కాదు ఫ్రైడ్ డ్రైడ్ క్యాండీస్ అంటే. అబ్బాయిలు ఉంటే ఇగో ఇట్లాంటివి ఒక 4-5 కార్లు తీసుకుంటే ఫస్ట్ గమ్మున్. కాదు, మార్ష్మెలోస్ అందులో చూద్దాంలే, బల్క్ బాన్లో పక్కనే ఉందిగా బల్క్ బాన్. ఓకే, సో ఇప్పుడు ఫైనల్లీ ఇది క్లియరెన్స్ అంట. ఫైనల్ సేల్. సో బట్ ఇదంతా ఇప్పుడు ఏం అవసరం లేదమ్మో. ఏంటది? అమ్మ బాబాయ్, కొంచెం రియలిస్టిక్గానే ఉంది యాక్చువల్లీ. సార్ అయితే రియలిస్టిక్ ఉందా? ఎంత క్యూట్ గా ఉంది. ఓకే, ఇంకా ఫైనల్లీ లెట్స్ గో అండ్ పిక్ అప్ సాఫ్ట్ టాయ్. దానికి ఏం సాఫ్ట్ టాయ్ కావాలి? ఇట్లా బద్ధకంగా పడుకునేది కావాలా, అట్లా కూర్చునేది కావాలా? చూడు మరి ఏది కావాలో, ఎలిఫెంటా లేకపోతే టెడ్డీ బేరా? ఎలిఫెంటా
ఇది డాగీ ఉంది. డాగీయా? నీకేది నచ్చింది? నాకా ఇది నచ్చింది, టెడ్డీ. పింక్ ఏం లేవు ఇటు. పింక్ ఇక్కడ వెనకాల షీప్ ఉంది. ఇదే తీసుకున్నాం టెడ్డీ. పింక్ అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దది పింక్ది ఏం లేదు యాక్చువల్లీ. ఏంటి బొమ్మలు ఎందుకు ఇంత గట్టిగా ఉన్నాయి? చూడు, వెయిట్ ఉంది మస్తు. బ్లేడ్తో పెట్టి సరే ఏది తీసుకో, పికప్ చేసుకో ఏదన్నా. మరి నీకు ఇందులో ఎవడు నచ్చాడు? ఇవ్వా. దీని తర్వాత నాకు ఇది నచ్చింది, కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇవే కుక్కలే అనుకుంటా. మంకీ అంట, ఇదిగో వాడు రాశాడు. మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం, వాడికి తెలుసు. వాడి బొమ్మ మీద వాడికే కాన్ఫిడెన్స్. ఓకే, ఎలిఫెంట్ బాగుంది. ఇది కూడా బాగుంది, మంచిగా మొహం నవ్వుతున్నట్టుంది ఇది. సరే, ఫేస్లో ఎప్పుడైనా పిల్లలకి బొమ్మలు కొనేటప్పుడు వాటి ఫీలింగ్స్, వాటి ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు వాటితో ఎక్కువ ఆడుకుంటారు కాబట్టి బొమ్మలు ఎక్కువసేపు కొంచెం మంచిగా ఉన్నాయి తీసుకుంటే వాళ్ళు కూడా ఆ మూడ్లోకి వచ్చేస్తారు. కోపంగా ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా ఎప్పుడు కోపంగా ఉంటారు. సో ఎలిఫెంట్ బాగుందంటావా? ఎలిఫెంట్ బాగుంది, అవి బాగున్నాయి. ఎలిఫెంట్ ఇగో ఇది కూడా బాగుంది. ఇది అదే ఒకటే కలర్ వేరు అంతే. ఏది కావాలి? ఇది కావాలా అది కావాలా? కాలు ఇలా అవుతుంది, పట్టుకో ఒకసారి. ఇక్కడ పెడతాను, పెట్టు. బయటికి రావాలి. ఎలిఫెంట్ కూడా బాగానే ఉంది, కాళ్ళు ఊగుతుంది. ఎలిఫెంట్ బాగుంది. సో నేను రెండు పక్కన పెడతా, చెప్పు ఏది నచ్చింది. నా ఫోన్ ఏది? నా ఫోన్ ఇక్కడ ఉంది. నాకు ఇది తేలిగ్గా హాయిగా అనిపించింది. అక్కడే ఉండరు. ఏది బాగుందంటారు? ఇది కొంచెం తేలిగ్గా ఉంది. అండ్ రెండు సేమే ఉన్నాయి, హైట్ కూడా. నువ్వు చెప్పు ఏం తీసుకున్నావు రెండిట్లో? ఓట్ ఈ రెండిట్లో నాకు ఏదైనా ఓకే. నాకు రైట్ సైడ్ ఇది బాగుంది అనిపించింది. సో ఫైనల్లీ ఏది? ఇది తీసుకున్నాం. హృదయం అయితే నీకి. ఓకే, చలో. దాన్ని ఎత్తుకుంటాను. So finally let's go for billing now. Okay.